మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను. ఉద్యోగాల పేరుతో టోకరా వేసిన మనిషి అని విజయవాడల ప్రతి ఒకసారి మోసపోతే మళ్ళీ అదే దారిలో పోతారు యూత్ అంతా. వాడెవడు ఉద్యోగాలు ఇచ్చి ఆడ బోర్డు పెట్టి డైరెక్ట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది, మోసపోయినాక వస్తే ఒక అప్లికేషన్ పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. సార్ నేను ఇట్లా మోసపోయినా సార్ అనుకుని వస్తున్నాడు. పోలీసులు నవ్వుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఎంతగా బుద్ధి రాదు. వీళ్ళకు భారతదేశంలోనికి ఎవరికి తెలియలేదు అనుకుంటారు పోలీసులు. ఎందుకంటే వాడు ఉద్యోగం ఇస్తానగానే వాళ్ళు 2 లక్షలు కొండ వ్యక్తి. నువ్వు అరే నాయన వచ్చినాక ఇస్తారా నీకు ఉద్యోగం కార్డు చేతులు పెట్టు, నీకు డబ్బులు వచ్చినాక ఇస్తాను. లంచం తీసుకుని నేరమే, ఇచ్చిన నేరమే. కానీ వాళ్ళు చేసేది చూడండి పాపం. వీడు ఏదో తెలిసి అప్పు చేసి అక్కడిక్కడ అది అప్పు చేసి దానికి వాడు మన ఉద్యోగం వస్తుంది నా పిల్లలు పోసుకుంటా. కొంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, మరి పెళ్లి కాదు ఉద్యోగం చేసుకుంటాను ఓడు అనుకుంటాడు. ఉద్యోగం వస్తే నాకు ఎవరైనా వరకట్టే వాడనుకుంటాడు. గిన్ని కథలు ఉంటాయి. అందుకే వాడు కూడా 2 లక్షలు ఇచ్చిండు, ఒకడు 30,000, ఒకడు 40,000 ఇచ్చిండు. కథ వాడు 2-3 కోట్లు కాగానే ఆ బోర్డు తీసేసాడు. కిరాయికుంటారు ఆ కొడుకులు. వాడు సొంత ఇల్లు అవుతున్నా వీళ్ళు నమ్మాలి. అరే నీ సొంత ఇల్లు ఇది, నీ ఆధార్ కార్డు ఉందా, నీ రేషన్ కార్డు ఉందా, నీ టెలిఫోన్ బిల్లు ఉందా, నీ కరెంటు బిల్లు ఉందా నీ పేరు మీద, అవన్నీ అడగాలి. అసలు ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇస్తారు భయ్? నువ్వు నీ కంపెనీ ఉందా, నీ సొంత కంపెనీ ఉందా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయా, నువ్వు బ్రోకర్వా, ఇవన్నీ అడగాలి. వాళ్ళు అడగరు. నీకు 2 నెలల ఉద్యోగం వస్తుంది అనగానే వాడు అక్కడిక్కడ అప్పు తీసుకొచ్చి 2 లక్షలు కూడా ఇచ్చేస్తాడు. కట్టం ఇగో ఇట్లా జరుగుతూ ఉన్నది. ఇగో ఇప్పుడే అయినండి. నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకంపై ఇప్పుడు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని మాయ మాటలు వల్లించారు. వాళ్ళు ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశారు ఈ కేటుగాళ్లు. వందల సంఖ్యలో మోసపోయారు నిరుద్యోగులు. మార్చవరం పిఎస్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ అంశానికి సంబంధించి విచారణ చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబును కలిసారు నిరుద్యోగులు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏడా దొరుకుతున్నాడు? నాకు పోలీసులు జాప్యం చేస్తుంటే వాడు దొరకబట్టద్దు. అవన్నీ దొరకబడతారో అందులో కూడా కొన్ని ఉంటాయి. అరే నీకు ఇంత డబ్బు ఇస్తారా భయ్, ఇక నువ్వు మమ్మల్ని వెతుకులైనట్టు చేసి ఆ ఫైల్ మూసేయరా భయ్ అంటారు. కథం అంతా మోసం, అంత కరప్షన్. మనమే జాగ్రత్త ఉండాలి, కూలి చేసుకోవాలి, లేదో కిరాణా షాపులో పని చేయాలి. కానీ ఏదో పెద్ద ఉద్యోగం వస్తుంది పోటీ చేస్తానికి పోతే ఉండేవాకే. ఇప్పుడు ఈ 2 లక్షలు తెరిపిస్తానికి వాడు ఎన్ని సంవత్సరాలు కావాలి చూడండి. కూలి చేయాలి. ఇప్పుడు 2-3 లక్షలు అప్పు తీసుకపోయింది కదా వాడు కూలి చేయాలి. వాడు ఇజ్జత్ అయితే వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. ఇజ్జత్ లేనివాడైతే వాడు రోడ్లో తిరుగుతాడు. పోరాపై నాకేంది నేను ఇయ్యపో అంటాడు. లేదు కొంతమంది జాక్కొని తిరుగుతారు. తల్లిదండ్రులకు ఇబ్బంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే దయచేసి ఎవడైనా కూడా మీరు ఉద్యోగం వస్తుందంటే డబ్బులు ఇవ్వకూడదు. మీకు అంతా షోకుంటే అరే నాకు ఉద్యోగం లెటర్ ఇయ్యరా భయ్, జైన్ అయినాక నెలకెళ్ళి ఇస్తారా భయ్, నా జీతాలకి వెళ్ళా అట్లానండి. అదొక మంచి పద్ధతి. అది భారత్ మాతాకు జై.